హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ పైన thumbnail చూశారు కదా. అంటే వైషు చనిపోయి ఆల్రెడీ 1 మంత్ అయితే దాటిపోతుంది. కానీ ఇంకా ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. సో వాళ్ళ అమ్మ కూడా ఎంత పోరాడినా సరే న్యాయం అయితే జరగడం లేదండి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అయితే న్యాయం చేయండి ఆ అమ్మాయికి. ప్లీజ్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి. వాళ్ళ అన్నయ్యలు కానీ అమ్మ నాన్న కానీ చాలా పోరాడుతున్నారు. కానీ ఇంకా ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. సో వైషు వాళ్ళ అమ్మ మాత్రం ఇది వాడికి హరిబాబుకి ఏదో ఒకటి ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ వేసినంత వరకు కూడా ఆవిడైతే అస్సలు తగ్గనన్నారండి. చాలా వరకు పోరాడుతానన్నారు. ఎంతవరకైనా వస్తానన్నారు. ఆల్రెడీ నిన్న కేసీఆర్ మీటింగ్లో కూడా వైషు అమ్మ ఎంతగానో స్పీచ్ ఇచ్చింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. అక్కడ పెద్ద మనుషులు కూడా, ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ కానీ ఎవరు కూడా న్యాయం చేయడం లేదు. సో వైష్ణవి అన్నయ్య కూడా అక్కడ కటౌట్స్, అంటే వైష్ణవి చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి అని రాస్తారు కదా, ఫ్లెక్సీలు చిన్నవి, అవి పట్టుకొని అక్కడ వాళ్ళ అన్నయ్య ధర్నా చేస్తున్నా కూడా ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వలేదండి. ఇంకా అంతట్లో వాళ్ళ పెద్దన్నయ్య ఫోన్ కూడా అక్కడ పోయింది, వైష్ణవి వాళ్ళ అన్నయ్యది. అది కూడా తీసేశారు, ఎవరో దొరికింది వాళ్ళకి. సో అది కూడా రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకండి దయచేసి. ప్రతి ఒక్కరూ కూడా సీఎం కానీ కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సో దయచేసి ఈ అమ్మాయికి అయితే న్యాయం చేయండి. ఈ అమ్మాయికి జరిగినట్టుగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు ప్రపంచంలో అనే మాట వైష్ణవి వాళ్ళ అమ్మ అంటుంది. వైష్ణవి వాళ్ళ అమ్మనే కాదండి, ఇది ఎవరైనా సరే అంటారు. ఈ అమ్మాయికి జరిగినట్టుగా ప్రపంచంలో ఏ అమ్మాయికి కూడా జరగకూడదు. సో ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ వీడియోస్ దొరికితే అక్కడ వీ వాంట్ జస్టిస్ అని, అలాగే న్యాయం చేయండి అని ఏదో ఒకటి మీరు టైటిల్లో కానీ టెక్స్ట్లో కానీ మీరు కనుక రాస్తే ఎక్కువగా వీడియోస్ రీచ్ వస్తాయి. సో ప్రతి ఒక్కరూ చూస్తారు. అవే ఎక్కడికో వెళ్తాయండి. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడైనా సరే. సో దయచేసి ఆ అమ్మాయికి మాత్రం న్యాయం చేయండి. వాడికి మాత్రం అస్సలు బ్రతికే ఛాన్స్ కూడా లేదు ఆ హరిబాబుకి. వాడు ఇప్పుడు ప్రెజెంట్ బాగానే ఉన్నాడు జైల్లో, అండ్ చక్కగా హ్యాపీగా తింటున్నాడు, ఉంటున్నాడు, టైం స్పెండ్ చేస్తున్నాడు. కానీ వాడు బయటికి వస్తే మాత్రం వాళ్ళు అన్నయ్యలు ఒక్క నిమిషం కూడా వాడిని ఉంచరు. నాకైతే నిజంగా ఏ సంబంధం లేని నాకే ఇంత బాధ అనిపిస్తుంది ఆ అమ్మాయి విషయం. సో అలాంటిది సొంత బ్లడ్ రిలేషన్స్ అన్నయ్య అమ్మ నాన్న, ఇంకా వాళ్ళు గుండెలు పిండేస్తున్నాయి ఆ వీడియోస్ చూస్తుంటే. నాకు మాత్రం వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు, అంత దీన పరిస్థితి. అంటే ఉన్నది వాళ్ళకి ఇల్లు, కానీ వైష్ణవి చనిపోయింది కదా ఆ ఇంటిలో, పంతులు అంట అక్కడ ఆ ఇంట్లో ఒక 6 నెలల వరకు అయితే ఉండకూడదని చెప్పారు. సో వాళ్ళైతే ఖాళీ చేస్తారు. మొత్తం సామాన్లు మనుషులు అందరూ నడి రోడ్డు మీద అయితే పడిపోయారు. ఈ హరిబాబు చేసిన పనికి మొత్తం ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకైతే వచ్చింది. సో దయచేసి వాళ్ళకి న్యాయం అయితే చేయండి. వాళ్ళ అన్నయ్యలు కూడా చాలా పోరాడుతున్నారు. అలాగే చాలామంది కూడా వాళ్ళు పెడుతున్నారు కదా షార్ట్ వీడియోస్. సో దానికి ఏంటంటే వాళ్ళు నెంబర్స్ పెడుతున్నారు కదా, మీకు వీలైనంత వరకు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎవరెవరో నెంబర్లకి చేయకండి ఫోన్పేలు. సో వాళ్ళ అన్నయ్యలు స్క్రీన్ మీద వైషమ్మ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్, అలాగే వైషు వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కదా సొంత అన్నయ్యలు, వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్స్ పెడుతున్నారు, వైషు వాళ్ళ అమ్మది అందరిది ఫోన్పే నెంబర్స్. సో దీనికైతే ఫోన్పే చేయండి, ఎవరి నెంబర్లకి కూడా చేయకండి. సో వాళ్ళకైతే మెయిన్ న్యాయం అయితే జరగాలండి. మెయిన్ వైషమ్మకి న్యాయం జరిగితే ఇంకా ఇంతటితో వైషు వాళ్ళ అమ్మ నిన్న ఏమన్నదంటే కేసీఆర్ మీటింగ్లో తెలంగాణ ఎందుకు కోర్టుకు రావాలి, ఏం న్యాయం జరుగుతుందని అన్నది. ఆ మాట వింటే నిజంగా కళ్ళంట వాటర్ వచ్చాయి నాకైతే. నిజంగా ఎందుకు ఒక తల్లి ఇంతలా పోరాడుతుంది కానీ చనిపోయి ఆల్రెడీ నెల 15 రోజులు అవుతుంది, కానీ ఈ రోజుకి కూడా న్యాయం జరగడం లేదు. సో దయచేసి అయితే న్యాయం చేయండి ఆ అమ్మాయికి. ప్రపంచంలో ఏ అమ్మాయికి ఇలాగ జరగకూడదు. వాళ్ళకి పోషణ గడవడం కూడా కష్టమవుతుంది, ఉండడానికి ఇల్లు కూడా లేదు.
ఒక రేకుల షెడ్ అందులో ఎలాగుంటారు చిన్నపిల్లలు తీసుకొని ఒకసారి చెప్పండి మీరు కూడా. సో వాళ్ళదైతే చాలా దీన పరిస్థితి ఉంది. వీలైనంత వరకు కూడా మీరైతే హెల్ప్ చేయండి వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా. సో ఓకే గైస్, నేనైతే ఇక్కడ ఏది తప్పుగా అయితే నేను చెప్పలేదండి. సో ఫేక్ థంబ్నెయిల్స్ కూడా ఎవరైతే పెట్టకండి. హరిబాబుకి ఉరిశిక్ష వేస్తారు, చనిపోయాడు, ఎన్కౌంటర్ చేస్తారు, చనిపోయాడు అని అంటున్నారు. సో దయచేసి ఫేక్ థంబ్నెయిల్స్ ఎవరు పెట్టకండి. ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలి. నేను ఆ అమ్మాయి మంచి కోసం అయితే వీడియో చేశానండి. నాకు వ్యూస్ రావాలి కావాలి అని అయితే కాదు. సో దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే గైస్, వీలైనంత